చాలామంది నన్ను అడిగిన వీడియో 2026 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్. ఇది జస్ట్ ఒక స్టేట్ ఎలక్షన్ కాదు, ఇండియా మొత్తానికి ఒక పెద్ద కేస్ స్టడీ. ఒక పక్క 15 ఏళ్లుగా పవర్లో ఉన్నది ఇది, ఇంకో పక్క వెస్ట్ బెంగాల్లో ఎలాగైనా సరే ఆ వెస్ట్ బెంగాల్ని కొట్టాలని చూస్తున్న బీజేపీ. కానీ ఈసారి గేమ్ గ్రౌండ్లో జరగట్లేదు, ఓటర్ లిస్టులో జరిగింది. రాత్రికి రాత్రే ఏకంగా 91 లక్షల మంది ఓటర్స్ ఆ లిస్టులోంచి మాయమైపోయారు. ఇంతకీ తీసేసిన 91 లక్షల ఓట్లు ఎవరివి? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇన్ఫిల్ట్రేటర్స్వా, లేక చనిపోయిన వాళ్ళవా, లేదా ఏ అల్గారిథమ్స్ని వాడి దొంగ ఓట్లు పట్టుకోవడానికి ఎలక్షన్ కమిషన్ చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? అండ్ 34 ఏళ్ళు రూల్ చేసిన లెఫ్ట్ పార్టీ అడ్రస్ లేకుండా ఎందుకు పోయింది? 15 ఏళ్ల మమతానమిక్స్ అసలు సక్సెస్ అయ్యిందా లేక ఫెయిల్ అయ్యిందా? ఈ వీడియోలో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వెనుకున్న అసలు నిజాలు, నెంబర్స్, స్ట్రాటజీస్ క్లియర్గా ఎటువంటి సస్పెన్స్ లేకుండా డీకోడ్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లాస్ట్ 15 ఇయర్స్ నుంచి వెస్ట్ బెంగాల్లో ఉన్న ఎకనామిక్ రియాలిటీ గురించి. స్టేట్ గవర్నమెంట్ బయటకు చెప్తున్న నెంబర్స్ చూస్తే అంతా బాగున్నట్టే కనిపిస్తుంది. గత 15 ఏళ్లలో వెస్ట్ బెంగాల్ నామినల్ జీడీపీ దాదాపు 6 రెట్లు పెరిగిందని, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3 రెట్లు అయిందని గవర్నమెంట్ డేటా చెప్పుద్ది. బీపీఎల్ పాపులేషన్ 2010లో 25% ఉంటే అది 2023 నాటికి 12% కంటే తక్కువ పడిపోయిందని రిపోర్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మహిళల కోసం వాళ్ళు తెచ్చిన లక్ష్మీర్ భండార్ లాంటి క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ అయితే క్రియేట్ అయింది. ఇదంతా పైకి కనిపించే పిక్చర్ మాత్రమే, కానీ గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా ఇప్పుడు ఇంకోలా ఉంది. ఇండియాలో మేజర్ స్టేట్స్ అయిన తమిళనాడు, మహారాష్ట్ర, యూపీ లాంటివి కూడా డబుల్ డిజిట్ గ్రోత్లో దూసుకుపోతుంటే వెస్ట్ బెంగాల్ గ్రోత్ మాత్రం 9% దగ్గరే ఆగిపోయింది. ఒకప్పుడు ఎకానమీలో బాగా వెనకబడిన బీహార్, ఒడిశా లాంటి స్టేట్స్ కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ దాటేసి ముందుకెళ్తున్నాయి. స్వాతంత్రం వచ్చిన టైంలో ఇండియా మొత్తం మీద ఇండస్ట్రియల్ అవుట్పుట్లో వెస్ట్ బెంగాల్ వాటా 30% ఉండేది. అలాంటిది ఇప్పుడు అది కేవలం 4% కంటే కిందకి పడిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఒకటి, ఇండస్ట్రియలిస్టులో కాన్ఫిడెన్స్ పోవడం. టాటా ఫ్యాక్టరీని సింగూరు నుంచి పంపించేయడం వల్ల ఇండస్ట్రియలిస్టులకి ఒక పెద్ద నెగిటివ్ సిగ్నల్ వెళ్ళింది. గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్ ఎక్విజిషన్కి ఒప్పుకోకపోవడం వల్ల పెద్ద ఇండస్ట్రీస్ రాష్ట్రానికి కూడా రావట్లే వెస్ట్ బెంగాల్కి. దీనివల్ల ఆ రాష్ట్రం ఒక భయంకరమైన డెట్ ట్రాప్లో పడిపోయింది. 2011లో లెఫ్ట్ పార్టీ పవర్లోంచి దిగిపోయే టైంకి రాష్ట్రం యొక్క అప్పు 1.9 lakh crores, అది ఇప్పుడు ఏకంగా 7 lakh crores వెళ్ళిపోయింది. అండ్ 2025-26కి అక్కడ బడ్జెట్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఆ అప్పు 7.7 lakh crores వెళ్తుందని చెప్తున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళు తీసుకున్న అప్పులో కొత్తగా ప్రాజెక్ట్స్ ఏమీ కట్టలేదు. కేవలం కరెంట్ ఎక్స్పెండిచర్స్ అంటే జీతాలు, పెన్షన్స్, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం మాత్రమే వాడుతున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. అండ్ ఈ అప్పులకి వడ్డీలు అసలు కట్టడానికి ప్రతి ఏటా సుమారు 81,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025లో మొత్తం 18 రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్కి 16th ర్యాంక్ వచ్చింది. బ్యాంక్స్ కూడా అక్కడ ప్రజల దగ్గర డిపాజిట్స్ తీసుకుంటున్నాయి, కానీ ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల ఆ డబ్బుని లోన్స్ రూపంలో వేరే స్టేట్స్కి ఇస్తున్నాయి. సో ఎకనామిక్గా స్టేట్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. ఇంకా పాలిటిక్స్లోకి వస్తే వెస్ట్ బెంగాల్ని కంటిన్యూగా 34 ఏళ్ళు రూల్ చేసిన లెఫ్ట్ ఫ్రంట్ సిపిఎం అసలు ఎందుకు మాయమైపోయిందో మనం తెలుసుకోవాలి. 2011లో మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయినప్పుడు కూడా లెఫ్ట్ పార్టీకి 40% ఓట్ షేర్ ఉండేది. కానీ కరెక్ట్గా 10 ఏళ్లలో అంటే 2021 అసెంబ్లీ ఎలక్షన్స్కి నాటికి వాళ్ళకు ఒక్క సీట్ కూడా రాలా. ఓట్ షేర్ కేవలం 5%కి పడిపోయింది. అండ్ 2024లో కూడా వాళ్ళ స్కోర్ 0. అసలు అంత పెద్ద క్యాడర్ ఉన్న పార్టీ ఎందుకు ఇలా కొలాప్స్ అయింది? దీనికి ఆన్సర్ 2019 లోక్సభ ఎలక్షన్స్లో దొరుకుద్ది. ఆ ఎలక్షన్స్లో సిపిఎంకి దాదాపు 17% ఓట్ షేర్ తగ్గిపోయింది. కరెక్ట్గా అదే టైంలో బీజేపీకి 17% ఓట్ షేర్ పెరిగింది. అంటే లెఫ్ట్ క్యాడర్ మొత్తం డైరెక్ట్గా బీజేపీ కొట్టేశారని క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు అలా ఎందుకు చేశారు? ఎందుకంటే 34 ఏళ్ళు పవర్లో ఉండడం వల్ల లెఫ్ట్ లీడర్స్కి జనాలతో మాస్ కాంటాక్ట్ పూర్తిగా పోయింది. ఎప్పుడైతే మమతా బెనర్జీ పవర్లోకి వచ్చిందో ఆ తర్వాత వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో పోరాడి స్ట్రీట్ ఫైటింగ్, సర్వైవల్ స్కిల్స్ మర్చిపోయారు. పవర్లో ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు అన్ని పనుల కోసం, పైరవీస్ కోసం హబ్స్ లాగా మారిపోయాయి. కరప్షన్ బాగా పెరిగింది. ల్యాండ్ రిఫార్మ్ సక్సెస్ అయినా కూడా కోఆపరేటివ్ ఫార్మింగ్ తీసుకురావడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అండ్ పవర్ పోయాక పార్టీలో యూత్కి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రీసెంట్గా ప్రతిగూర్ రెహమాన్ లాంటి యంగ్ స్టూడెంట్ లీడర్ పార్టీలో తన మాట ఎవరో వినట్లేదని డైరెక్ట్గా టీఎంసీలో చేరిపోయారు. సో మమతా బెనర్జీని ఓడించడం వాళ్ళ వల్ల కాదని ఫిక్స్ అయిపోయిన లెఫ్ట్ వర్కర్స్ దానికి ఆల్టర్నేటివ్గా బీజేపీని నమ్మి పూర్తిగా రైట్ టర్న్ తీసుకున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ 2026 ఎలక్షన్ని షేక్ చేస్తున్న బిగ్గెస్ట్ మాస్టర్ స్ట్రోక్ సర్ కాంట్రవర్సీ. అయితే కాంట్రవర్సీ విషయం చెప్పే ముందు ఇప్పటి వరకు ఉన్న టెక్నికల్ ఫ్యాక్ట్స్ని, గ్రౌండ్ లెవెల్ నెంబర్స్ని బయటకు తీసుకురావడానికి మా టీం చాలా రోజులు హార్డ్ వర్క్ చేసాం, ఎక్కడ బయాస్గా ఉండకూడదని. సో ఖచ్చితమైన డేటాను మీకు అందించాలని చాలా ఆర్టికల్స్ అండ్ అఫీషియల్ రిపోర్ట్స్, ఆర్కైవ్స్ని రీసెర్చ్ చేసాం. మా రీసెర్చ్ అండ్ మేము ఇచ్చే క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీఆర్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. అండ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దీనివల్ల మేము చేసే ఇలాంటి ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీ వీడియోని మీ సర్కిల్స్లో కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల నాలెడ్జ్ కూడా పెరుగుద్ది. అండ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ మా టీంకి ఒక పెద్ద బూస్ట్ లాంటిది. ఇంక లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్దాం. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.
ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఈ ప్రాసెస్ వల్ల ఏకంగా 91 లక్షల ఓట్లు లిస్టులోంచి పోయాయి. అసలు ఒక రాష్ట్రంలో 91 లక్షల ఓట్లు తీయాల్సిన అవసరమే వచ్చింది. ఇక్కడే మనం బెంగాల్లో ఉన్న బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్ ప్రాబ్లం గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్తో చాలా పెద్ద బోర్డర్ ఉంది. దొంగదారుల్లో వేలాది మంది ఇన్ఫిల్ట్రేటర్స్ లోపలికి వచ్చేసి చొరబాటుదారులు అనుకోండి వలస వచ్చి ఇక్కడ రేషన్ కార్డ్స్, ఓటర్ కార్డ్స్ సంపాదించి ఏకంగా పాలిటిక్స్నే డిసైడ్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు. వీళ్ళని ఆపకపోతే డెమోక్రసీకి చాలా పెద్ద డ్యామేజ్ జరుగుద్ది. అందుకే ఎలక్షన్ కమిషన్ ఈసారి ఒక స్ట్రిక్ట్ ఏఐ టెక్నాలజీని వాడింది. 2002లో జరిగిన పాత రివిజన్ డేటాని బేస్ చేసుకుని లాజికల్ డిస్క్రిపెన్సీస్ ఉన్న ఓటర్స్ని ఫిల్టర్ చేసింది. మొత్తం 1.20 crore ఓటర్స్ డేటాలో తప్పులు ఉన్నాయని ఏఐ ఐడెంటిఫై చేసింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన 5 మెయిన్ రూల్స్ వస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాలి. ఫస్ట్ రూల్ వచ్చేసి 2002 లిస్ట్కి 2025 లిస్ట్కి పేరు అంటే నేమ్ స్పెల్లింగ్లో తేడాలు ఉండవు. చాలామంది ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసేటప్పుడు పేర్లలో చిన్న చిన్న అక్షరాలు మార్చేసి మల్టిపుల్ కార్డ్స్ తీసుకున్నారు. దీన్ని ఏఐ ఐడెంటిఫై చేసింది. సెకండ్ రూల్, ఒకే యాన్సిస్టర్ అంటే తాత లేదా తండ్రి పేరు మీద 6 కంటే ఎక్కువ మంది ఓటర్లు లింక్ అయి ఉండడం. ఇది దొంగ ఓటర్లను పట్టుకోవడానికి వాడిన సూపర్ లాజిక్. సో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ లోకల్గా ఎవరో ఒకళ్ళ పేరును వాడుకొని ఇలా ఎంటర్ అవుతారు. ఆ లింక్ని టెక్నాలజీ కట్ చేసింది. థర్డ్ రూల్, పేరెంట్కి చైల్డ్కి మధ్య ఏజ్ గ్యాప్ కనీసం 15 నుంచి 45 ఏళ్ల లోపు ఉండాలి. అలా లేకుండా తండ్రికి కొడుక్కి 10 ఏళ్ల గ్యాప్ ఉంటే అది ఫేక్ ఐడి అని డిసైడ్ చేసి తీసేశారు. ఫోర్త్ రూల్, గ్రాండ్ పేరెంట్కి గ్రాండ్ చైల్డ్కి మధ్య ఉన్న కనీసం 40 ఏళ్ల వయసు గ్యాప్ ఉండాలి. అది లేకపోతే లేపేశారు. ఫిఫ్త్ రూల్, పేరుకి పక్కనే ఉన్న జెండర్కి మ్యాచ్ అవ్వకపోవడం. పేరు మగాళ్ళదుండి జెండర్ ఫిమేల్ అని ఉంటే అసలు అది పక్కా దొంగ ఓట్. ఏ వాడిన రూల్స్తో ఏకంగా 60 లక్షల పేర్లు ఎంక్వైరీ కోసం వెళ్ళాయి. సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి దాదాపు 700 మంది జ్యుడిషియల్ ఆఫీసర్తో ఎంక్వైరీ జరిపించింది. ఫైనల్గా 91 లక్షల ఓట్లు డిలీట్ అయ్యాయి. ఇందులో దాదాపు 60 లక్షల ఓట్లపైనే చనిపోయిన వాళ్ళవి లేదా వేరే ఊరికి షిఫ్ట్ అయిన వాళ్ళవి. మిగిలిన వాళ్ళలో ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ చాలామంది ఉన్నారు. ఈ ఫిల్టరింగ్ జరగడం అనేది ప్యూర్ ఎలక్టోరల్ రోల్ కోసం, ఒక జెన్యూన్ డెమోక్రసీ కోసం కూడా చాలా అవసరం. సో దొంగ ఓట్లతో ఎలక్షన్స్ గెలవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కానీ ఈ ప్రాసెస్లో రెండు మాట్లాడాలి కదా, పాజిటివ్స్ మాట్లాడడం, కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాల్దా డిస్ట్రిక్ట్లో 7 జ్యుడిషియల్ ఆఫీసర్స్ని ప్రజలు 9 గంటల పాటు బందీలుగా పట్టుకున్నారు. కోల్కతా సిటీలోనే 7 lakh ఓట్స్ తీసేశారు. తీసేసిన 91 lakh ఓట్స్లో 63% హిందువులు అంటే సుమారు 57.47 lakh అండ్ ముస్లిమ్స్ 34% అంటే 31.1 lakh ఉన్నారు. సో పాపులేషన్ రేషియో ప్రకారం చూస్తే ముస్లింల ఓట్లే ఎక్కువ పోయాయని సివిల్ సొసైటీ వాళ్ళు అంటున్నారు. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళైతే నందిగ్రామ్లో పోయిన ఓట్స్లో 95% ముస్లిమ్స్వే ఉన్నాయని ఎలిగేషన్స్ వేశారు. అండ్ టీఎంసీకి బాగా పట్టున్న ముర్షిదాబాద్, మాల్దా, నార్త్ ఇంకా సౌత్ 24 నుంచి ఏకంగా 12.2 lakh ఓట్స్ పోయాయంట. 12.2. ఇక్కడ మనం బ్యాలెన్స్డ్గా చూడాల్సిన ఒకే ఒక మైనర్ ఇష్యూ ఏంటంటే ఈ ఏఏ ఫిల్టర్లో మొహమ్మద్ దౌద్ అలీ లాంటి మాజీ ఇండియన్ ఆర్మీ టెక్నీషియన్ ఓట్ కూడా పోయింది. ఆయన దగ్గర పాస్పోర్ట్, ఆర్మీ రికార్డ్స్ లాంటి అన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా పేరు డిలీట్ అయింది. సో ఇలాంటి జెన్యూన్ ఓటర్స్ కొంతమంది నిజంగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ కోసం స్పెషల్ ట్రిబ్యునల్స్ కూడా పెట్టారు. కానీ పెద్ద స్కేల్లో దొంగ ఓట్లను ఏరిపారేయాలంటే టెక్నాలజీ వాడినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి మైనర్ కొలాటరల్ డ్యామేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఓవరాల్గా చూస్తే ఈ సార్ ప్రాసెస్ అనేది ఎలక్షన్స్ని క్లీన్ చేయడానికి, ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ని పక్కన పెట్టడానికి ఒక మాస్టర్ స్ట్రోక్లా పనికొచ్చింది. ఇంప్లిమెంటేషన్లో చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా తప్పదు. ఎందుకంటే ఇంత పెద్ద విషయం జరుగుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఈ సర్ రివిజన్ అనేది కేవలం వెస్ట్ బెంగాల్లో జరగల, యూపీలో కూడా జరిగింది. కాకపోతే రెండింటికి మధ్య ఉన్న తేడా చూస్తే మీకు అసలు నిజమేంటో క్లియర్గా అర్థమైంది. యూపీలో కూడా సుమారు 2 కోట్ల ఓట్లని లిస్టులోంచి తీశారు. కానీ కరెక్ట్గా ఇదే టైంలో 84 లక్షల కొత్త ఓటర్స్ అక్కడ యాడ్ అయ్యారు. దాంతో యూపీలో నెట్ ఓటర్స్ కౌంట్ 12.55 crores నుంచి 13.39 crores పెరిగింది. జెండర్ రేషియో కూడా 824 నుంచి 834 పెరిగింది. ఇది ఎలక్షన్స్కి ఒక హెల్తీ సైన్ కూడా. కానీ వెస్ట్ బెంగాల్లో సీన్ పూర్తిగా రివర్స్లో ఉంది. 2021 ఎలక్షన్స్ టైంలో బెంగాల్లో 7.34 crores ఓటర్స్ ఉంటే ఈ సర్ ప్రాసెస్ తర్వాత కొత్త ఓటర్లు యాడ్ అవ్వాల్సింది పోయి నెట్ ఓటర్స్ కౌంట్ కూడా 6.77 crores పడిపోయింది. అంటే 5 ఏళ్లలో అక్కడ ఓటర్స్ పెరక్కపోగా సుమారు 57 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎన్నాళ్ళు ఎన్ని దొంగ ఓట్లు, ఎంతమంది ఇన్ఫిల్ట్రేటర్స్ ఆ ఓటర్ లిస్టులో దాక్కున్నారు. అందుకే ఈ సర్ ప్రాసెస్ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ని పూర్తిగా మార్చేయబోతుంది. ఇక ఈ 91 లక్షల ఓట్లు పోయిన తర్వాత ఆ మిస్సింగ్ ఓటర్స్ ఇంపాక్ట్ని కవర్ చేసుకోవడానికి, అలాగే మిగిలిన ఓటర్స్ని వాళ్ళ వైపుకు తిప్పుకోవడానికి మెయిన్ పార్టీస్ 2 ఉన్నాయిగా, భారీ లెవెల్లో మేనిఫెస్టో వార్స్ కూడా స్టార్ట్ చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ బ్యాటిల్ లాగా మారిపోయింది. ముందు రూలింగ్ పార్టీ టీఎంసీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూస్తే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ రూరల్ ఓట్ బ్యాంక్ని కాపాడుకోవడం మీద ఫోకస్ పెట్టారు. మహిళల కోసం ఆల్రెడీ రన్ అవుతున్న లక్ష్మీర్ భాండార్ స్కీమ్ అమౌంట్ని 500 పెంచుతామని ప్రామిస్ చేశారు. అంటే జనరల్ కేటగిరీ మహిళలకు నెలకు 1500, ఎస్సీ ఎస్టీ మహిళలకు నెలకు 1700 డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో పడతాయి. అలాగే యూత్ని అట్రాక్ట్ చేయడానికి బంగ్లార్ యుబా సతి అనే ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చారు. దీని కింద 21 నుంచి 40 years మధ్యలో ఉన్న
నిరుద్యోగ యువతకు నెలకు 1500 అంటే ఏడాదికి 18,000 అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్ ఇస్తామని ప్రామిస్ చేశారు. అండ్ రాబోయే 5 సంవత్సరాల్లో 10 లక్షల కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తాం. రైతుల కోసం ఏకంగా 30,000 కోట్లతో ఒక ప్రత్యేక అగ్రి బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు. అండ్ వరి ధాన్యం కొనుగోలుకి ప్రైస్‌ని క్వింటాల్‌కి 2500కి పెంచుతాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి 7th పే కమిషన్ అమలు చేస్తామని టీఎంసీ వాళ్ళ మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఆపేసినా సరే మేము మా సొంత ఫండ్స్‌తో వెల్ఫేర్ స్కీమ్స్ రన్ చేస్తున్నామని ప్రజలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ ఇక్కడే బీజేపీ వాళ్ళ సంకల్ప్ పత్రతో టీఎంసీకి ఇంకో కౌంటర్ ఇచ్చింది. మమతాగా 1500 ఇస్తామనంటే దానికి ఎగ్జాక్ట్‌గా డబుల్. అంటే రాష్ట్రంలో ప్రతి మహిళకు మంత్లీ 3000 డైరెక్ట్‌గా క్యాష్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి అమిత్ షా అనౌన్స్ చేశారు. అంతేకాదు మహిళలకు గవర్నమెంట్ బసెస్‌లో ఫ్రీ ట్రావెల్, అలాగే గవర్నమెంట్ జాబ్స్ అండ్ పోలీస్ ఫోర్స్‌లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని ఒక పెద్ద ప్రామిసే చేశారు. ఇక నిరుద్యోగుల విషయానికొస్తే గ్రాడ్యుయేట్ యూత్‌కి జాబ్ ప్రిపరేషన్ కోసం నెలకి 3000 ఇస్తారంట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి 15,000 వన్ టైమ్ సపోర్ట్ ఇస్తామని చెప్పారు. అండ్ టీఎంసీ 10 ఏళ్లలో 10 లాక్ జాబ్స్ ఇస్తామంటే బీజేపీ ఏకంగా వచ్చే 5 ఏళ్లలో 1,00,00,000 మందికి ఉద్యోగ స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వాళ్ళ డాక్యుమెంట్‌లో రాశారు వాళ్ళ మేనిఫెస్టోలో. సో రైతుల విషయానికి వస్తే వరి మద్దతు ధరను 3100 చేస్తాం. పీఎం కిసాన్ నిధులతో కలిపి బెంగాల్ రైతులకు ఏడాదికి మొత్తం 9,000 రూపీస్ అందేలా చేస్తామని ప్రామిస్ చేశారు. వీటన్నిటికీ మించి ఒక 2 మేజర్ పాయింట్స్ బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నాయి. అవేంటంటే పవర్లోకి వచ్చిన 45 రోజుల్లోనే 7th పే కమిషన్ని అఫీషియల్‌గా అమలు చేస్తామని డెడ్లైన్ పెట్టారు. అలాగే 6 నెలల్లోపు రాష్ట్రంలో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్‌ని పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. వీటి గురించి చెప్పాలంటే ఈ వీడియో కూడా సరిపోదు. మళ్ళీ ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది. తర్వాత మాట్లాడదాం. సో ఈ లెవెల్ ప్రామిసెస్తో క్యాష్ ట్రాన్స్ఫర్స్ విషయంలో టీఎంసీకి గట్టిగా పోటీ ఇస్తున్నారు. కానీ ఎలక్షన్స్ గెలవాలంటే కేవలం మేనిఫెస్టోస్ ఉంటే సరిపోదు. గ్రౌండ్ లెవెల్లో పక్కా పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా ఉండాలి. కరెక్ట్గా ఇక్కడే టీఎంసీకి ఒక పెద్ద లోటు కనిపిస్తుంది. 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో మమతా బెనర్జీకి ఒక మ్యాసివ్ విక్టరీ రావడానికి మెయిన్ రీజన్ ప్రశాంత్ కిషోర్ అండ్ అతని ఐపాక్ టీమ్. వాళ్ళు బూత్ లెవెల్లో చేసిన మైక్రో మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ అప్పట్లో టీఎంసీని బ్రతికించాయి. కానీ ఈ 2026 ఎలక్షన్స్ టైంకి సీన్ మారిపోయింది. పీకే తన సొంత పార్టీ జనసూరజ్ పనుల్లో బిజీగా ఉండి బెంగాల్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు. ఐపాక్ టీమ్ సపోర్ట్ ఉన్నా కూడా జనవరిలో వాళ్ళ ఆఫీసెస్ మీద జరిగిన ఈడీ రైట్స్ వల్ల చాలా స్ట్రాటజిక్ డేటా లాస్ అయ్యారు. అండ్ పీకే లాంటి ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్ లేకపోయినా సరే మమతా బెనర్జీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈసారి ఏకంగా 226 సీట్స్ గెలవాలని వాళ్ళ పార్టీకి ఒక హ్యూజ్ టార్గెట్ ఫిక్స్ చేశారు. అంటే మొత్తం 294 సీట్స్లో 291 స్థానాల్లో టీఎంసీనే డైరెక్ట్గా పోటీ చేస్తుంది. కేవలం డార్జిలింగ్ హిల్స్లోని 3 సీట్స్ మాత్రమే వాళ్ళ ఎలై బీజేపీఎంకి వదిలేశారు. పీకే స్ట్రాటజీస్ లేకపోయినా ఓటర్ లిస్టులోంచి పోయిన వాళ్ళని వెతికి పట్టుకోవడానికి వాళ్ళ సొంత బూత్ లెవెల్ ఏజెంట్స్ని ఫుల్గా వాడాలని టీఎంసీ ప్లాన్ చేసింది. ఈ పాలిటిక్స్ అన్ని పక్కన పెడితే పొలిటికల్ అనలిస్టులు మాత్రం ఈసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ఒక క్లియర్ ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. దానికి మెయిన్గా ఒక 7 సాలిడ్ రీజన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మమతా బెనర్జీ ఫైటింగ్ ద రాంగ్ బ్యాటిల్. ఆమె తన టైం అంతా బీజేపీతో ఫైట్ చేయడానికి కాకుండా ఎలక్షన్ కమిషన్తో ఫైట్ చేయడానికి ఎక్కువ వాడుతున్నారు. ఓటర్ లిస్ట్ రివిజన్ మీద సుప్రీంకోర్టు చుట్టూ తిరగడం, ఐపాక్ ఆఫీస్లో ల్యాప్టాప్స్ డైరెక్ట్గా తీసుకెళ్లాలంటి పనుల వల్ల ఆమె ఫోకస్ డైవర్ట్ అయిపోయింది. సెకండ్ రీజన్ బీజేపీ ఈసారి పర్సనల్ అటాక్స్ చేయట్లా. గతంలో మమతాని పర్సనల్గా టార్గెట్ చేయడం వల్ల బెంగాలీ సెంటిమెంట్ హర్ట్ అయ్యి ఆమెకు ఓట్లు పడ్డాయని రిలీజ్ అయ్యి ఈసారి కేవలం టీఎంసీ వాళ్ళ పాలనలో కరప్షన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ ఎక్స్టార్షన్ సిస్టమ్కి తోరాముల్ అని పేరు పెట్టి పక్కాగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక మూడో రీజన్ అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్. బీజేపీ వాళ్ళ స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ అయిన సువేందు అధికారిని మమతా తన సొంత నియోజకవర్గం భవనైపూర్లో పోటీకి దించారు. అండ్ 2021లో ఆయన నందిగ్రామ్లో మమతాను ఓడించారు. ఇప్పుడు డైరెక్ట్గా ఆమె సొంత అడ్డాలోనే ఛాలెంజ్ చేస్తున్నారు. దీనివల్ల మమతా రాష్ట్రం అంతా తిరిగి క్యాంపెయిన్ చేయలేరు. తన సొంత సీట్ కాపాడుకోవడానికి ఎక్కువ టైం అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇది అప్పట్లో ఢిల్లీలో షీలా దీక్షిత్ మీద అరవింద్ కేజ్రీవాల్ ప్రయోగించిన సేమ్ ఫార్ములా కూడా. నాలుగో రీజన్ కూడా భవానీపూర్కి లింక్ అయ్యి ఉంది. ఆ ఒక్క నియోజకవర్గంలో సుమారు 47,000 ఓట్లను ఎలక్షన్ కమిషన్ డిలీట్ చేసింది. ఇది మమతాని సైకలాజికల్గా దెబ్బతీసింది. కోల్కతా లాంటి టీఎంసీ కోటలో తన సొంత ప్లేస్లో కూడా ఆమె ప్రాసెస్ని ఆపలేకపోయారంటే ఆమె పవర్ తగ్గుతుందని ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఎలైట్ జనాలకు అర్థమైంది. ఫిఫ్త్ రీజన్ స్వింగ్ ఫ్యాక్టర్. హిందూ ఓట్లలో కేవలం 2-3% ఓట్ షేర్ అటు ఇటు అయినా సరే రిజల్ట్ పూర్తిగా మారిపోద్ది. మ్యాట్రిజ్ లాంటి సర్వేస్ ప్రకారం ఇద్దరి మధ్య గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంది. కొద్దిగా స్వింగ్ అయినా బీజేపీకి డైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది. సిక్స్త్ రీజన్ ఎలక్షన్ షెడ్యూల్. గతంలో లాగా ఎక్కువ ఫేజెస్లో కాకుండా ఈసారి ఏప్రిల్ 23, 29 తేదీస్లో కేవలం 2 విడతల్లో పోలింగ్ పెడుతున్నారు. దీనికి తోడు ఏకంగా 2300 కంపెనీస్ యొక్క సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ని దింపుతున్నారు. దీనివల్ల లోకల్ రౌడీస్కి మజిల్ పవర్కి ఎలక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ అస్సలు లేదు. ఓటర్స్ చాలా ఫ్రీగా భయం లేకుండా ఓటేయగలుగుతారు. ఇక ఫైనల్ అండ్ ఏడో రీజన్ ఏంటంటే మమతా బెనర్జీ ఈజ్ నో లాంగర్ ఇన్విన్సిబుల్. ఇన్నాళ్ళు ఆమెను ఎవరు ఓడించలేదు. కోర్టుల్లో అయినా సరే ఆమెదే పై చేయవుతుందని ఒక ఇమేజ్ ఉండేది. కానీ ఈసారి ఓటర్ డిలీషన్ ప్రాసెస్లో ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా సుప్రీంకోర్టు ఒప్పుకోలే. ఈసీ కూడా వెనక్కి తగ్గల. దాంతో ఆమె అనుకున్నది జరగల. ఈ ఫెయిల్యూర్ జనాల్లో చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది.
సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ గ్రౌండ్లో ఎలా పనిచేస్తాయనేది తెలుసుకోవడానికి ఐఏఎన్ఎస్ మ్యాట్రైజ్ రీసెంట్గా ఒక పెద్ద ప్రీపోల్ ఒపీనియన్ సర్వే చేసింది. అండ్ ఈ సర్వే రిజల్ట్స్ చూద్దాం, ఎందుకంటే రిజల్ట్స్ అన్నీ నెక్ టు నెక్ ఉన్నాయి. 294 సీట్స్ కదా, అసెంబ్లీలో టీఎంసీకే 140 నుంచి 160 సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, బీజేపీకి 130 to 150 సీట్స్ వచ్చే ఛాన్స్ ఉందని ఎస్టిమేట్ చేశారు. ఓట్ షేర్ పరంగా చూస్తే టీఎంసీకి 43 to 45% వస్తుంది, బీజేపీకి 41 నుంచి 43% వస్తుందని చెప్తున్నారు. ఇద్దరి మధ్య గ్యాప్ 2% మాత్రమే. సో ఇంత తక్కువ మార్జిన్ ఉన్నప్పుడు ఏ మూమెంట్లో అయినా రిజల్ట్ ఎటువైపు అయినా టర్న్ అవ్వచ్చు. ఒకవేళ ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ రాకపోతే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ ఎలక్షన్స్లో బిగ్గెస్ట్ సస్పెన్స్ అంతా ఈ అదర్స్ కేటగిరీకి వస్తున్న 16% ఓట్ షేర్ మీదే ఉంది. ఈ 16%లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్తో పాటు ఈసారి ఏఎంఐఎం బెంగాల్లో హుమాయూన్ కబీర్ స్టార్ట్ చేసిన ఏజీయూపీ, ఆమ్ జనతా ఉనైన్ పార్టీతో కలిసి ఒక అలయన్స్ లాగా బరిలోకి దిగుతుంది. అండ్ సర్వే ప్రకారం ఈ చిన్న పార్టీలు అన్నీ కలిపి 8 నుంచి 16 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇవే గెలిస్తే వీళ్ళే రేపు కింగ్ మేకర్స్ అవుతారు. ఇందులో టీఎంసీకి ఒక పెద్ద డ్యామేజింగ్ పాయింట్ కూడా ఉంది. ముర్షిదాబాద్, మాల్దా లాంటి బోర్డర్స్ ఏరియాలో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ. ఇన్నాళ్ళు ఈ ఓట్లన్నీ డైరెక్ట్గా టీఎంసీకే పడేవి. కానీ ఇప్పుడు ఏఎంఐఎం, ఏజీయూపీ కూటమి ఈ ముస్లిం ఓట్స్లో ఒక 5% చీల్చినా సరే అది డైరెక్ట్గా టీఎంసీనే దెబ్బతీస్తుంది. ఎందుకంటే యాంటీ బీజేపీ ఓటు 2గా చీలితే ఆటోమేటిక్గా బీజేపీ క్యాండిడేట్కి మెజారిటీ వచ్చేస్తుంది. అండ్ ఈ పోలరైజేషన్ భయంతోనే కాంగ్రెస్ లీడర్ ఆదిర్ రంజన్ చౌదరి లాంటి వాళ్ళు ముందే టెన్షన్ పడిపోతున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ 2026 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కేవలం ఒక పొలిటికల్ ఫైట్ మాత్రమే కాదు, ఇది ఏ టెక్నాలజీని వాడి డెమోక్రసీని క్లీన్ చేసిన ఒక ఎక్స్పెరిమెంట్. అలాగే 1500 వర్సెస్ 3000తో జనాలను ఏ పార్టీ ఎక్కువ అట్రాక్ట్ చేయగలదని చూసి ఒక గేమ్ కూడా. మే 4న కౌంటింగ్ జరుగుద్ది. ఎడ్జ్ ఉన్న టీఎంసీ గెలుస్తుందా, అలా కాకుండా బీజేపీ లీడ్లో ఉంటుందా, మే 4న తెలుస్తుంది. అండ్ ప్రీపోల్ సర్వేస్ అయితే కొంచెం ఎడ్జ్ మీకు తెలిసిందిగా 43 to 45 టీఎంసీ, 41 to 43 బీజేపీ. ఇంకా ఎక్కువ ప్రీపోల్ సర్వేస్ వస్తాయి. అండ్ ఎలక్షన్స్ ముందు ఈ ప్రీపోల్ సర్వేస్ మారిపోవడం కూడా మారిపోవచ్చు. అంటే అప్పుడు వచ్చాయి చూద్దాం. సో మే 4న అఫీషియల్గా ఫ్యూచర్ ఏంటో తెలిసిపోద్ది. నెక్ టు నెక్ ఫైట్లో దీది మళ్ళీ తన పవర్ని నిలబెట్టుకుంటారా, లేక బీజేపీ బెంగాల్ కోటని బద్దలు కొట్టుద్దా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మా రీసెర్చ్ ద్వారా మీ లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని మేము బలంగా నమ్ముతున్నాం. కేవలం పై న్యూస్ చెప్పడం కాకుండా అసలు ఏం జరిగిందో డీటెయిల్గా మీకు అర్థమయ్యేలా వివరించడమే మా మెయిన్ టార్గెట్. అందుకే ఎంత రీసెర్చ్ చేస్తాం. మీరు కూడా మా ఛానల్ జర్నీలో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ప్లీజ్ ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ అందరికీ రీచ్ అయ్యేలా చేయండి. అలాగే మన వీఆర్ ఫ్యామిలీ ఇంకా పెద్దదిగా, ఇంకా స్ట్రాంగ్గా మార్చడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయం ఏంటి, ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో కూడా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ డెప్త్ అనాలిసిస్ వీడియోస్ మేము చేయగలుగుతాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.